ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన సందేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండునను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీట అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపలకు పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి సంఘంలో 7 విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మొదటిగా పట్టణ చరిత్ర. ఫిలదెల్ఫియా ఆ యొక్క పట్టణ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా పట్టణాల పేర్లే. తరువాత సంఘాలుగా పిలువబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి ఈ పట్టణాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆసియాలో ఉన్నటువంటి కొన్ని పట్టణాల్లో, అనగా 7 పట్టణాల్లో ప్రాముఖ్యంగా చిన్న పట్టణం ఫిలదెల్ఫియా పట్టణం. ఫిలదెల్ఫియా అనేటువంటి మాట గ్రీకు భాష నుండి వచ్చింది. ఫిలదెల్ఫియా అనే మాట గ్రీకు పదము. దాని తెలుగు అర్థం ఏంటంటే సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. ఈ యొక్క సహోదర ప్రేమను ఇంగ్లీష్లో బ్రదర్లీ లవ్, బ్రదర్లీ లవ్ అంటారు. అంటే సహోదర ప్రేమ. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఫిలదెల్ఫియా అనేటువంటి ఈ పట్టణం, దీని యొక్క చరిత్ర క్రీస్తు శకం 1700 సంవత్సరాల నుండి 1900 సంవత్సరాల మధ్య కాలానికి చెందినటువంటిదిగా చరిత్రలో వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణము టర్కీ దేశంలో ఉంది. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది? టర్కీ దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని ప్రస్తుతం అల్లా షహర్ అని పిలుస్తూ ఉన్నారు. పూర్వకాలంలో కొన్ని పట్టణాల పేర్లు మారిపోయినాయి. ఇప్పటికి కూడా మన ఊరి పేరు ఆమదాలపల్లి కావచ్చు. బయట వాళ్ళు తెలియక ఇంకో రకంగా కూడా పిలిచేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఒక్కో ఊరికి 2-3 పేర్లతో పిలుస్తుంటారు. అలాగే మనుషుల పేర్లు కూడా పెట్టిన పేరు ఎవరు పిలవరు, 2-3 పేర్లతో పిలుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ పట్టణం పేరు ఫిలదెల్ఫియా పట్టణమైనా ప్రస్తుతం దీన్ని అల్లా షహర్ అని పిలుస్తూ ఉన్నారు. ఈ పట్టణంలో క్రైస్తవులు బాగా ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని యామినేసు అనేటువంటి ఒక రాజు, ఒక చక్రవర్తి
ఫిలదెల్ఫియా పట్టణాన్ని కట్టించాడని, దీనికి బ్రదర్లీ లవ్ అనేటువంటి పేరు పెట్టింది ఆయనేనని మనకి చరిత్ర తెలియచేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా పట్టణంలో సంఘం బాగా అభివృద్ధి చెందింది. చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఫిలదెల్ఫియా పట్టణం బాగా అభివృద్ధి చెందినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఇవి ఫిలదెల్ఫియా పట్టణంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అలాగే ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణం భూకంపాలు ఎక్కువగా రావటం వల్ల ఈ పట్టణం కూలిపోయింది. అయితే ఆ పట్టణంటువంటి ప్రజలు వారి సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ పట్టణాన్ని మరలా తిరిగి కట్టుకున్నారట. చాలా ప్రయాసపడ్డారట. చాలా కష్టపడి ఆ పట్టణాన్ని బాగు చేసుకున్నారని, తిరిగి నిర్మించుకున్నారని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆనాడు భూకంపాలు రావటం ఏంటి? ఈనాడు వర్షాలు చూస్తే ఎలా ఉన్నాయి? భూకంపాలు వస్తున్నాయి, వడగండ్లు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలం వర్షం స్టార్ట్ అయిందంటే చాలు, ఏ ఇంటి మీద పడిద్దో, ఎవరి మీద పడిద్దో అన్నట్లుగా చాలా భయంకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు పట్టణం భూకంపం వల్ల పడిపోయింది, కూలిపోయింది. కానీ ప్రజలైతే మరలా దాన్ని బాగు చేసుకున్నారని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే సంఘ చరిత్ర, ఫిలదెల్ఫియా యొక్క సంఘ చరిత్ర. ఈ సంఘంలో, ఈ యొక్క పట్టణంలో సంఘం ఎలా స్థాపించబడింది, ఎవరెళ్ళి సువార్త చెప్పారు, ఎవరు ఎలా సంఘాన్ని నిర్మించారు అని మనం చూస్తే, పలానా వ్యక్తి వెళ్ళాడు అని చరిత్రలో వారి పేరు వ్రాయబడలా. అయితే పౌలు గారి దగ్గర నేర్చుకున్న వారిలో, పౌలు గారి దగ్గర వాక్యం విన్న వారిలో ఎవరో ఒకరు వెళ్ళారని, అనేక ఆత్మలను రక్షించారని, సువార్త ప్రకటించారని, సంఘాన్ని కట్టారని చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఫిలదెల్ఫియా పట్టణంలో సంఘము ఏర్పాటు చేయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నెక్స్ట్ మూడవదిగా మనం చూస్తే ప్రభు యొక్క లక్షణాలు. ఫిలదెల్ఫియా సంఘానికి యేసు ప్రభు తాను ఎలా పరిచయం చేసుకున్నాడు, తాను ఎవరు, ఆయన ఎలాంటి వాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదువుదామా? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. మన దేవుడు ఎవరంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను ఎవరో తెలుసా? దావీదు తాళపు చెవి కలిగిన వాడను. మీరు కూడా చెప్పండి, మన దేవుడు ఎవరు? దావీదు తాళపు చెవి కలిగిన వాడు. తాళపు చెవి అంటే అర్థం ఏంటి? తాళపు చెవి అంటే అర్థం ఏంటి? అధికారం, ఇంటి భారం. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, తాళపు చెవి అనగా అధికారము, ఇంటి భారము. మీ ఇంట్లో కూడా తాళం ఎవరి దగ్గర ఉండిది? చెప్పరేంటండి? ఎవరి దగ్గర ఉండిది? పిల్లల దగ్గర ఉంటుందా, తల్లిదండ్రుల దగ్గర ఉంటుందా? తల్లిదండ్రుల దగ్గరే. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇద్దరు యజమానులే, వారు అర్హులే. తండ్రి అయినా తల్లి అయినా దాని యొక్క భారాన్ని, బాధ్యతను వహించేవారు. ఎవరో పడితే వాళ్ళకి బీరువా తాళం ఇస్తారా మీరు? అమ్మా నో కుదరదు. ఎందుకని? దానిలో డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, విలువైన వస్త్రాలు ఉంటాయి, చాలా ఇంకా విలువైన డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, చాలా విలువైన దాంట్లో ఉంటాయి. కనుక ఆ బీరువా తాళం ఎవరు పెడితే వాళ్ళకేమో. ఎవరైతే బాధ్యతగా ఇంటి క్షేమం కొరకు, మేలు కొరకు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించేవారే, భర్త కావచ్చు, భార్య కావచ్చు, తాళపు చెవిని కలిగి ఉంటారు. మన దేవుడు ఎవరో తెలుసా? ఈ యొక్క భూలోకాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న మహారాజు, సృష్టికర్త. సమస్తము ఆయన చేతిలో ఉంది. మనకు యజమాని
యేసయ్య. స్తోత్రం చేద్దాం. నీ మీద, నా మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, మన గ్రామాల మీద, పట్టణాల మీద అధికారము కలిగిన వాడు, సర్వాధికారి, మహోన్నతుడు, గొప్ప దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు, ఆయనకు అధికారం ఉంది. ఆయన సర్వాధికారి అయిన గొప్ప దేవుడు. ఆయన చేతిలో ఉన్న తాళం. స్తోత్రం చేద్దాం. ఆయన దగ్గర ఎలాంటి తాళాలు ఉన్నాయి? ఎలాంటి తాళాలు ఉన్నాయి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 1:18. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? నా చేతిలో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, అబ్బాయి, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, ఆదిలో ఉన్నవాడును నేనే, అంతవరకు ఉండేవాడును నేనే. సమస్తము నా చేతిలో ఉన్నాయి. మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఆయన తాళం తీయాలి. దేవునికి స్తోత్రం. నీవు నరకం వెళ్ళాలన్నా, పాతాళలోకానికి వెళ్ళాలన్నా ఆయన తాళం తీయాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, యేసు ప్రభు సిలువేసినప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడవైపున ఒక దొంగ ఉన్నారు. మొదటోడు అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి? నీవు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. రెండోవాడు అంటున్నాడు, అయ్యా, ఆయన ఏ తప్పు చేయలే, ఆయన నీతిమంతుడు, ఆయన దేవుడు అని వాడు తెలుసుకుని అంటాడు కదా, అయ్యా, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఏమన్నాడు? తాళం చెవులు నా దగ్గర లేవు, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆడికి వెళ్ళినా చూద్దాంలే అన్నాడా? ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. స్తోత్రం చేద్దాం గట్టిగా. తాళపు చెవి ఆయన చేతిలో ఉంది గనక నిన్ను, నన్ను, మనలను పరలోకానికి చేర్చేవాడు ఆయనే గనుక ఆయన అంటున్నాడు, ఈరోజే నీవు కోరుకున్నట్లుగా రా పరదేశంలోకి అన్నాడు. లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులకి యేసయ్య వచ్చాడు. అప్పటికే సమాధిలో ఉన్న శరీరం కుళ్ళిపోయి ఉండొచ్చు, దుర్వాసన రావచ్చు, కానీ సమాధి చేయబడి 4 రోజులైనా లాజరు దగ్గరికి వెళ్ళాడు. ఆయన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రా. మరణం యొక్క తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. ప్రాణం పెట్టాలన్నా, ప్రాణం తీసుకోవాలన్నా ఆయన చేతిలో. స్తోత్రం చేద్దాం. ఆయన దగ్గర తాళపు చెవి ఉంది. అందరూ చెప్పండి, మన దేవుని దగ్గర ఏముంది? తాళపు చెవులు ఉన్నాయి. ఆయన తీస్తే ఎవడు వేయలేడు, ఆయన వేస్తే ఎవడు తీయలేడు. చేర్చుకోవాలన్నా ఆయన చిత్తమే, చంపాలన్నా ఆయన చిత్తమే, బ్రతికించాలన్నా ఆయన చిత్తమే. ఈరోజు వరకు మనం బ్రతికున్నాం, కారణం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన బ్రతికిస్తున్నాడు. ఇంకా సమయం ఉంది, కొన్నాళ్ళు బ్రతకండి అని మనకి ఆయుష్ ఇచ్చాడు కనుక ఇంకా బ్రతికున్నాం. స్తోత్రం చేద్దాం గట్టిగా చేద. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు మనం చూస్తే, ప్రియా దేవులారా, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు ఆయన. ఎవరంటే తాళపు చెవి కలిగిన వాడు. అందుకే ఆయన వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు. ఎగ్జాంపుల్ మనం చూస్తే,
ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్తును విడుదల పొందుకొని వెళ్తున్నారు. మోషే నాయకుడిగా ఆవిడ నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం దాటి వెళ్ళాలి. ప్రార్థన చేస్తున్నాడు మోషే. దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపెట్టు. స్తోత్రం. ఏమైంది? ఏమైంది? అందరూ చెప్పండి అమ్మ, ఏమైంది? ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలైపోయింది. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఆయనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మార్గాన్ని తెరిచాడు, దారి ఏర్పాటు చేశాడు, తలుపులు తీశాడు, ద్వారం తీశాడు. ఇప్పుడు వీళ్ళంతా దాటి వెళ్ళిపోతున్నారు. వెనకాల శత్రువులు వస్తున్నారు. శత్రువులు వస్తుంటే ఏం చేశాడు? హలో, ఏం చేశాడు? మళ్ళీ ఎర్ర సముద్రాన్ని కలిపేశాడు, మూసేశాడు. ఆయన తీసినప్పుడు ఎవరు వేయలేకపోయారు. ఇప్పుడు ఆయన వేసేశాడు, ఎవరు తీయలేకపోయారు. శత్రువులు మొత్తం దాంట్లో మునిగి 600 రథాలు సైన్యము చనిపోయారండి. చప్పులు కొడి స్తోత్రం చేద్దాం గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో సైన్యం తరుముచుండగా, ఎర్ర సముద్రం ముందరుండగా, ఫరో సైన్యం తరుముచుండగా, ఎర్ర సముద్రం ముందరుండగా, ఫరో సైన్యం నుండి, ఎర్ర సముద్రం నుండి, ఫరో సైన్యం తప్పించువాడు మాతో ఉన్నాడు, తప్పించువాడు. యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మా తోడున్నది, యేసు రక్తం. కొట్టాలి గట్టిగా చప్పట్లు, పాడాలి. ఆమె స్తోత్రం. యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం, యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం. విశ్వాస నావ సాగుచుండగా, గాలి తుఫాను చెలరేగుతుండగా, విశ్వాస నావ సాగుచుండగా, గాలి తుఫాను చెలరేగుతుండగా, గాలి తుఫాను నుండి, భయము నుండి, గాలి తుఫాను నుండి రక్షించువాడు మాతో ఉన్నాడు, రక్షించువాడు మాతో ఉన్నాడు, తప్పించువాడు మాతో ఉన్నాడు, రక్షించువాడు. యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మా తోడున్నది, యేసు రక్తం. హల్లెలూయా. యేసు నామం, యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం, యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మా తోడున్నది, యేసు రక్తం, యేసు నామం మా తోడున్నది, తప్పించువాడు మాతో ఉన్నాడు, రక్షించువాడు మాతో ఉన్నాడు, తప్పించువాడు, రక్షించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఆయన? పాయలు చేసింది ఆయనే, మూసేసింది ఆయనే, తీసేవాడు ఆయనే, వేసేవాడు ఆయనే.
ఆయన తీస్తే ఎవడు వేయలేడండి. ఎవరి వల్ల కాదు. యోసేపు జీవితం అన్నలారా, చేలోకి వెళ్ళాం, కట్టేదేస్తున్నాం, నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ నాకు సాష్టాంగపడ్డీరా అంటే మేమంతా నీకు మొక్కుతామంటారా అని తిట్టారు, దూషించారు. మరలా కొద్ది రోజులకి ఇంకో కల వచ్చింది. ఆ కల్లో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు యోసేపుకి సాగిలపడి నమస్కారం పెడుతున్నాయి అంట. స్తోత్రం చేద్దాం. తండ్రికి, అన్నలకి మాట చెప్తే మేమందరూ నీకు మొక్కుతామన్నారు. సమయం కోసం ఎదురు చూశారు. యోసేపు వెళ్ళాడు, కొట్టి చంపేద్దాం అనుకున్నారు. కొట్టారు, గుంటలో పడేశారు. తరువాత బయటికి తీశారు. తరువాత యోసేపును 20 తులాల వెండికి ఆ యొక్క ఇష్మాయేలుకు అమ్మేసుకున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో పొతీఫరుకు అమ్మేశారు. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళినాక దేవుడు ఎంతో ఆస్వాదించాడు పొతీఫర్ ఇంటిని. అక్కడ మరొక శోధన, మరొక సమస్య, చెరసాల్లో వేయబడ్డాడు. సాతాను యోసేపును వెంటాడుతూనే ఉన్నాడు. అన్నలు పోరాడారు, సాతాను పోరాడింది. ఏ విధముగానైనా యోసేపు గొప్పవాడు కావడానికి వీలు లేదు. ద్వారాలు మూయాలి, యోసేపు మార్గాన్ని మూసేయాలి. ఎన్ని ప్రయత్నాలు. ఎక్కడున్నా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా దేవా, నీవే నన్ను పైకి లేపాలి, నీవే నన్ను విడిపించాలి, నీవే నన్ను ఆశీర్వదించాలి. మనుషులు త్రొక్కేయాలనుకుంటారు, మనుషులు పైకి ఎదగనీయకూడదనుకుంటారు. నీవు ఆశీర్వదించబడటం, నీవు సంతోషంగా ఉండడం, నీవు క్షేమంగా ఉండడం, నీవు అభివృద్ధి చెందడం లోకానికి ఇష్టం ఉండదు. లోకం సంగతి తర్వాత ఇంట్లో వాళ్ళకి, బంధువులకి ఇష్టం ఉండకపోవచ్చు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. తలుపులు మూసేయాలి, ద్వారాలు మూసేయాలనుకున్నారు. కానీ నా దేవుడు, పరలోకములో ఉన్న నా తండ్రి యోసేపును చూస్తానే ఉన్నాడు. యోసేపు పడుతున్న బాధలు, యోసేపు పడుతున్న కష్టాలు, చిన్న వయసులోనే కన్న తల్లి చనిపోయింది. తాను కన్న తల్లి ఎవరు? ఆదరణ, ఓదార్పు లేదు, మంచి చెడు చెప్పేవారు లేరు, ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. కానీ కష్టాలు, బాధలు, ఇబ్బందులు యోసేపు జీవితం. నా దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు. అందరూ తలుపులు మూసేయాలి, ద్వారాలు మూసేయాలి, యోసేపు జీవితాన్ని పతనం చేయాలనుకున్నారు. కానీ మన ప్రభు యోసేపు కొరకు ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో, వేరే దేశంలో ఉన్న యోసేపు కొరకు ఆయన తలుపులు తీశాడట. ఎలాంటి తలుపులు అంటే ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడండి. కొంచెం గట్టి కట్టొచ్చుగా, కొడాలి గట్టిగా. ప్రజలు ముయ్యాలన్నా, ప్రజలు అణగద్రొక్కాలన్నా, ప్రజలు పాడు చేయాలన్నా వారి వల్ల ఏమీ కాదు. మనోళ్ళు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కుటుంబ సమస్యలు, మనుషులు, ప్రజలు, పరిస్థితులు. నేను ఒక మాట అంటాను, అసలు ఎవరు మంచివాళ్ళు ఉన్నారండి? ఉన్నారా? ఏమన్నాడు యేసు ప్రభు? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసిన వారే.
3:23 ఆ మాట అంటే 3:11 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు. లోకంలో మంచివాడు ఎవడు లేడు. ప్రతి మనిషిలో మంచి ఉంది, చెడు కూడా ఉంది. 100% మంచోడు అని ఎవ్వరు అనిపించుకోలేరు. మనోళ్ళే ఆలోచిస్తుంటారు, అనుకుంటూ ఉంటారు, కొన్ని బాగానే ఉన్నాయి కానీ అది బాగోలా, ఇది బాగోలా, ఇదే నచ్చలా అంటూ ఉంటాం. స్తోత్రం. అవునా కదా? ప్రతి మనిషిలో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏదో చిన్న లోపం, ఏదో సమస్య, ఏదో బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. ఉందా లేదా? ఉంది. మంచోడు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన ఒక్కడే పాపము లేనివాడు. ఏమన్నాడు ఇక్కడ? సత్యస్వరూపి, పరిశుద్ధుడు. ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన లక్షణాల గురించి మాట్లాడుతున్నారు. నేను తలుపు తీస్తే ఎవడు వేయలేడు, నేను తీస్తే ఎవడు వేయలేడు. యోసేపు కొరకు తలుపులు తీసింది దేవుడే. స్తోత్రం చేద్దాం. ఎర్ర సముద్రాన్ని మార్గాన్ని తీసింది ఆయనే. నీ జీవితంలో, నా జీవితంలో అనేక తలుపులు ఆయన తీస్తున్నాడు, ద్వారాలు తీస్తున్నాడు, తలుపులు తెరుస్తున్నాడు, మార్గాలను సిద్ధపరుస్తున్నాడు. ఎవరు వేయలేరు వాటిని. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను. యవనస్తుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కువగా చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కొరకు పదే వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ద్వారాలు తీయాలని, కార్యాలు చేయాలని. ఎందుకంటే మన ప్రభు మన బిడల కొరకు ఆయన తలుపులు తీశాడు. ఆమేన్. ఎవరు వేయలేరు. నీకే తలుపులు తీయాలో, నీకేది అవసరమో నీవు కూడా అడుగు, దేవునికి సహాయం చేస్తారు. ఈరోజు మన వాక్యంలో వింటున్నాం, మన దేవుడు ఎవరంటే దావీదు తాళపు చెవులు కలిగిన వాడు. తాళం చెవి ఆయన దగ్గర ఉంది. ఆయన తీస్తే ఎవడు వేయలేడు, ఆయన తీస్తే ఎవడు వేయలేడు. వేసేది ఆయనే, తీసేది ఆయనే. మనుషుల వల్ల ఏమీ కాదు. నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండవు. దేవా, యోసేపు జీవితంలో ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారు, అయినా కూడా యోసేపును విడిచిపెట్టలా. నన్ను, నా బిడ్డలను కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నా విశ్వాసం అదే, నా నమ్మకం అదే. నేను ఏ ఉద్దేశంతో దేవుని నమ్ముకున్నానో, నేను ఏ ఆలోచనతో దేవుని సేవ కొరకు వచ్చానో, ఈరోజు కూడా దాని కొరకు నేను ప్రయాసపడుతున్నా. నా ఆశ, నా ఉద్దేశం, నా పిలుపు ఒకటే, అనేక ఆత్మలను రక్షించాలి, సంఘాలు కట్టాలి, బిడ్డలందరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. మనకేది ఉన్నా లేకపోయినా పర్లా, మనకేది కావాలో, మనకేది ఇవ్వాలో అన్నీ ప్రభు చూసుకుంటాడు. ఆయనే సహాయం చేస్తాడు. చాలామంది అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన పనులే. తాళపు చెవి ఆయన దగ్గర ఉంది, ఆయనకు మొరపెడుతున్నాం, ఆయనకు ప్రార్థన చేస్తున్నాం, ఆయన తాళం తీస్తాడు, ఆయన కార్యాలు చేస్తాడు. నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. మన దేవుడు ఎవరు చెప్పండి, అందరూ చెప్పండి. మన దేవుడు ఎవరు? మాట్లాడరే. మన దేవుడు ఎవరు? దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ఆయన వేస్తే తీయలేరు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు. ఇంకా ఏమన్నాడు? సత్యస్వరూపి,
పరిశుద్ధుడు, పాపం లేనివాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు, సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మన దేవుడే సత్యం. మన దేవుని పేరేంటి? ఓ సత్యమా సత్యమా అని పిలుస్తారు కొంతమంది. ఉంటారు ఆ పేరు గల్లవాళ్ళు. ఉన్నారా మన ఊర్లో ఎవరైనా? ఉన్నారా? ఉన్నారు. దేవుని స్తోత్రం. సత్యం అంటే ఎవరు? యేసయ్యే. దేవుని స్తోత్రం. ఆయనే సత్యమైన దేవుడు. రైట్, నెక్స్ట్ 4వ పాయింట్లోకి వచ్చేద్దాం, టైం వెళ్ళిపోతుంది. ఈ యొక్క సంఘంలో ఉన్న మంచి లక్షణాలు. 4వ పాయింట్ ఏంటంటే మెప్పు. సంఘాన్ని ఎలా మెచ్చుకున్నాడు? వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. చాలు. ఈ సంఘంలో ఉన్న మంచి లక్షణాలు. ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళలో ఉన్న మంచి పనులు, వాళ్ళలో ఉన్న మంచి క్రియలు ఏంటంట? ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు అంటే శక్తి కొంచెమే. అందరు చెప్పండి, మాట్లాడుతున్నా. శక్తి. ఇవాళ మీరు ఎవరినైనా కదపండి, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఏమంటున్నారు? అక్కాయ్ శక్తి లేదు, అక్కాయ్ ఏం లేదు, ఏం లేదు. 3 పూటలు తింటున్నాం, ఏడిపోతుందో, శక్తి లేదు. కారణం మనం తినే తిండి అంత విషం, మందులు. తిన్నది బలం రాకపోగా రోగాలు ఎక్కువయ్యి మళ్ళీ దాని మందులు వేసుకోవాల్సి వస్తుంది. అలాంటి కాలంలో ఉన్నాం మనం. మన తాత ముత్తాతలు మంచోళ్ళు. వాళ్ళు బాగా తిన్నారు, బాగా కష్టపడి పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు తినలేరు, పని చేయలేరు. తిన్నా కూడా అరుగుదాని ట్యాబ్లెట్ వేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. శక్తి లేదు. ఈ సంఘం గురించి చెప్పిన మాట ఈ శక్తి కాదండి. డబ్బు, ఆర్థికంగా పేదోళ్ళుగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడి వాళ్ళ పట్టణాన్ని తిరిగి కట్టుకున్నారు కనుక వీళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు. అయినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెడతలేదు. నాకు డబ్బు లేదే, బంగారం లేదే, పొలాలు లేవే, స్థలాలు లేవే, అది లేదు ఇది లేదు అనుకోమాక. ఏది ఉన్నా లేకపోయినా నీవు కూడా దేవుని వాక్యాన్ని గైకొనాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడే మనం వర్ధిల్లుతాం. దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. 2వ మాట, నా నామము ఎరుగననలేదు. పేద స్థితిలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా దేవుని నామాన్ని, యేసయ్యను వారు విడిచిపెట్టలేదు. చాలామంది తెలియక, దేవుని గురించి అర్థం కాక, వాక్యం తెలియక లోకంలో కలిసిపోతున్నారు. మరలా అన్యుల కార్యక్రమాల్లో, అన్యుల సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోతున్నారు.
నీకేది ఉన్నా లేకపోయినా వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, యేసయ్యను విడిచిపెట్టొద్దు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆయన గట్టిగా పట్టుకుంటే, ఆయన వాక్యాన్ని నీవు గైకొంటే, దేవుని నామాన్ని కలిగి ఉంటే, నీ జీవితంలో, నీ బిడల జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడదాం, సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు, నీవు ఆయన ఎరిగిన వారిగా ఉంటే ఆయన నిన్ను కూడా ఎరిగిన వాడుగా ఉంటాడు. ఇంకేమన్నాడు? ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నా వాక్యాన్ని గైకొంటున్నావు, నా నామాన్ని విడిచిపెట్టలా. ఏది ఉన్నా లేకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా నా కోసం బ్రతుకుతున్నావు. బాగున్నా బాగోకపోయినా అట్లాగే నడుచుకుంటా ప్రయాసపడి దేవుని కోసం పరుగులెత్తేవారు, ఉపవాసాల్లో, ఆరాధనలో, కూటాల్లో, అన్ని విషయాల్లో దేవుని సన్నిధి మానకుండా ప్రయాసపడేవారు, ప్రార్థన చేసేవారు కొంతమంది ఉంటారు. అందరూ ఉండరు. అన్నీ అనుకూలంగా అంత బాగుంటేనే చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. కానీ వాక్యం ఉంటుంది, నా కొరకు నీవు అనేక శ్రమలు, కష్టాలు ఎదుర్కొంటే, నా కొరకు నిలబడితే నేను నీకు తలుపులు తీస్తాను. దేవుని స్తోత్రం, గట్టిగా చేదా హల్లెలూయా హల్లెలూయా. ఖాళీ టైం దొరికినప్పుడల్లా, పగలైనా రాత్రులైనా, సమయం ఉంటే, ఖాళీ ఉంటే మందిరంలోకి వచ్చి ఒక అరగంటో గంటో ప్రార్థన చేయటం నేర్చుకోండి అండి, నేర్చుకోండి. అమ్మా సంఘబిడ్డలారా, అనవసరమైన వాటికి టైం అంతా వేస్ట్ చేస్తాం. కానీ నాకు మేలు చేయలేదు, నా బిడ్డకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదని దేవుడి మీద, దైవజనుల మీద నింద వేస్తుంటాం. నో, లోపం ఎవరిది? లోపం ఎవరిది? మందే. బాగా కష్టం వస్తే చెంబులు కడవలు గారిపోతాయి మనకి. స్తోత్రం. ఇబ్బంది వస్తే, బలహీనత వస్తే, అలా కాదు. యేసయ్య అన్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధన రాకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయి. మనం ఏం చేస్తాం? శోధన వచ్చినాక మొదలెడతాం, కష్టం వచ్చినాక మొదలెడతాం, బాధ వచ్చినాక మొదలెడతాం. దేవుడు ఏమంటున్నాడు? రాకముందు చేస్తే నేను తప్పిస్తానుగా, రాకముందు చేస్తే నేను కాపాడుతానుగా. కనుక అలవాటు చేసుకోండి. ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఎక్కువగా ప్రార్థన. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొని గంటలు టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. సమయం అలాగని కబుర్లు చెప్పుకోవద్దు, మాట్లాడుకోవద్దని కాదు, కానీ కొంత సమయం దేవునికి కూడా కేటాయిద్దాం. స్తోత్రం చేద్దాం. చేతులేదు గట్టిగా చేద్దాం హల్లెలూయా. అయ్యా, ఈ రోజు నుండి నాకు ఖాళీ సమయం దొరికినప్పుడు మందిరంలోకి వచ్చి కాసేపు నేను ప్రార్థన చేస్తానయ్యా, ఒక గంట వచ్చి ప్రార్థన చేస్తానయ్యా, రోజు వచ్చి ప్రార్థన చేస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా అన్నాడు. ఏమ్మా, నిజంగానే చెప్పారా? ఈ హల్లెలూయా అన్నవాడు రేపటి నుంచి వచ్చి మీరు చెయ్యాలి. మరి అమ్మా, పాస్టర్ గారు వారి పేర్లు రాసుకు ఎవరెవరు వచ్చారు మళ్ళీ ఆదివారం చదవాలి. దేవునికి స్తోత్రం. నిజమండి, నవ్వుకోవటానికి చెప్పలేదు. చాలామంది ప్రార్థనలు చేయట్లా. రండి, కాసేపు ప్రార్థన చేసుకెళ్ళండి, దేవుని మందిలో ప్రార్థన చేయండి. అదే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, సాతాను సమాజపు వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసేదరు.
యూదులనైనాను జన సమూహములను రేపి కలవరపరచువారు, అనేకులు ద్వేషించేవారు, సాతాను సమాజపు వారు, దూషకులు అందరం తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాడంట. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. నీవు గనక దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉంటే, వాక్యాన్ని గైకుంటే, ప్రభువు విడిచిపెట్టకుండా ఉంటే, ప్రార్థన చేస్తే, నా దేవుడు నీ కొరకు తలుపులు తీస్తాడు, తలుపులు తీస్తాడు. ఎవరికి ఏ కార్యం ఎలా ఆశ్చర్యంగా జరిగిద్దో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇంకా దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్ చూద్దాం. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? కొంచెం చెప్పండి అమ్మ గట్టిగా. ఏమా చేతులు ఎత్తండమ్మా. విశ్వాసం ఉందా? దేవుని అడుగుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు మనకు సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, నీ కొరకు నేను తలుపులు తీస్తాను. నిన్ను దూషించిన వారు, ద్వేషించిన వారు, సాతాను సమాజం వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తానంటాడు. ఆమేన్. తీసుకొస్తాడా? తీసుకురాడా? నీ శత్రువులంటే నీకు భోజనం పెడతా అన్నాడు. నిన్ను ద్వేషించిన వారు, దూషించిన వారు అందరం దేవుడు తీసుకొస్తాడు. మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉంటే మొత్తం వస్తారండి. నా దేవుడు గొప్పవాడు, ఆయన ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్, లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఏం చేస్తాడు? లోకం మీదకి రాబోయే శోధన కాలం, ఆపద కాలం, ఉగ్రత దినం, శ్రమల కాలం, దేవుణ్ణి నమ్మని వారికి, రక్షణ పొందని వారికి భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది సంఘంలో ఉండి ఆరాధన చేస్తూ లోకములో ప్రభు కోసం బ్రతికే వాళ్ళు ఉగ్రత కాలములో ఉండరు. దేవుడు వారిని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. రాబో శోధన కాలములో, రాబో 7 ఏండ్ల శ్రమల కాలములో, గొర్రెపిల్ల ఉగ్రత దినములో నా దేవుడు నన్ను కాపాడుతాడు. కాపాడుతాడా? అయ్యా నా ప్రభు నన్ను కాపాడుతాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమా ఉంటావా? ఉగ్రతలో ఉంటావా? ఏం చేతులు ఎత్తవేంది? చేయొద్దు. స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఎత్తకపోతే మిడత కూడితే 5 నెలలు బాధపడతావంట. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ప్రార్థన గ్రంథంలో చాలా శ్రమలు ఉన్నాయి, భయంకరమైన ఉగ్రత, తెగుళ్ళు. యేసు ప్రభు నమ్ముకునే వారికి అనేక శోధనలు రాబోతూ ఉన్నాయి. ఆయన నమ్మిన వారిని ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. స్తోత్రం. ఎగ్జాంపుల్ మనం చూస్తే నోవాహు ఓడ కట్టాడు, సువార్త ప్రకటించాడు. ఇప్పుడు నోవాహు ఓడలోకి వెళ్ళినాక జలప్రళయం వచ్చిందా? ఏమా ఓడలోకి వెళ్ళకముందే జలప్రళయం వచ్చిందా? ఆయన ఓడలోకి వెళ్ళాడు, రమ్మన్నాడు, చెప్పాడు, వినలా. ఈయన విన్నాడు, దేవుని మాట విన్నాడు, ఓడలో కూర్చున్నాడు. జలప్రళయం వచ్చింది. రాని వాళ్ళు, వినని వాళ్ళు అందరి మీదకి శోధన వచ్చేసింది, శ్రమ వచ్చింది, ఉగ్రత వచ్చింది, జలప్రళయం, మొత్తం చచ్చిపోయారు. రేపు కూడా అదే జరగబోతుంది. మత్తయి సువార్త 24 అంటాడు,
నోవహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినాల్లో జరగబోతుంది. ఇంకా నెక్స్ట్ లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాటి సోయరుకు వెళ్ళినాక అగ్నిగంధకాలతో కాల్చాడా? అక్కడే ఉన్నప్పుడు కాల్చాడా? ఆ పట్టణాన్ని దాటి అవతలకు వెళ్ళిన తరువాతే లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. నోవహు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. అదిగో రేపు కూడా అలాగే నమ్మినవారు, విన్నవారు తప్పించబడతారు, నమ్మని వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, శ్రమల కాలంలోకి వెళ్ళిపోతారు. మన ప్రభు నోవహు వలె, లోతు వలె మనలను, సంఘాలను కాపాడునుగాక, రక్షించునుగాక, ఉగ్రత నుండి తప్పించునుగాక. ఆమేన్, హల్లెలూయా. హెచ్చరిక ఏంటండి? ఈ సంఘంలో తప్పులు లేవు, ఈ సంఘంలో తప్పులు లేవు. 7 సంఘాల్లో స్ముర్ణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘములో ఏ తప్పులు, లోపాలు లేవు. కానీ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? నేను త్వరగా వస్తున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ప్రభు వస్తున్నాడు. కాపాడుకుంటున్నావా? ఏమిచ్చాడు నీకు ప్రభు? ఏమా ఏమిచ్చాడు? యేసయ్య మీకు ఏమేమి ఇచ్చాడు చెప్పండి అందరు వరుసనే. ఏమిచ్చాడమ్మా? నాకేమిచ్చాడు అంటున్నావు. ఇది ఏమి ఇవ్వలేదా? యేసయ్య నీకేమిచ్చాడో చెప్పండి అండి. ఏమిచ్చాడు? విలువైన రక్షణ. ఎంత విలువ? దానికింత అంతని చెప్పలేం, వెలకట్టలేం. అమూల్యమైన, విలువైన గొప్ప రక్షణ. అయ్యా హెబ్రీ పత్రిక 2:3లో ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ? సృష్టిలో ఏది గొప్పది అనుకుంటున్నావో దానికంటే గొప్పది రక్షణ. కొట్టాలి గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. అందుకే రక్షణ పొందండి అమ్మా, బాప్తిజం పొందండి అంటే ఓహో ఇప్పుడు కాదు, తర్వాత అని వాయిదాలు వేస్తున్నారు. అన్నిటికంటే గొప్పది రక్షణ. రక్షణ ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? దేవుని పరిశుద్ధాత్మనిచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, దేవుని మందిరాన్ని ఇచ్చాడు, సేవకునిచ్చాడు, ఇంకా బిడల్నిచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. ఇవన్నీ ప్రభు ఇచ్చినవి కాదా? ఉద్యోగం ఇచ్చాడు. అయ్యా నీవు చెప్పినట్టు ఇవన్నీ నా యేసయ్య ఇచ్చినవి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరిచ్చారమ్మా? మన బ్యోలారాన్ని పాడుతూ ఉండేది ఎత్తారు, ఇప్పుడు పాడతలో. మరి ఏంటది? నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం. పాడనమ్మా. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన నాకేది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన నీదే నీదే, బ్రతుకంతా నీదే. చెప్పలేదా?
అవునయ్యా, స్తోత్రం. ఇవన్నీ నా ప్రభు నాకు ఇచ్చినవే. నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు. దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తే ఇంకా డబల్ ఇస్తాడంట. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడిచ్చినవి దేవునికి చెప్పి కృతజ్ఞత స్తోత్రాలు చెప్తే రెట్టింపిస్తాడు. ఇవాళ 10 లక్షలతో ఉన్నావా, నెక్స్ట్ 20 లక్షల్లోకి వెళ్తావు, 50 లక్షల్లోకి వెళ్తావు. అన్నిట్లో డెవలప్ చేస్తాడు ఆయన. ఎప్పుడు కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించు, దేవుని మర్చిపోమాక, గర్వించమాక, దేవుని విడిచిపెట్టొద్దు, ఆయనను స్తుతించు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? నీకు కలిగింది గట్టిగా పట్టుకో, కాపాడుకో. ఏశావు ఉక్కపూట కూటి కొరకు ఆశపడి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. రూబేను తండ్రి మంచం మీదకెక్కి జ్యేష్ఠత్వాన్ని, ఆ యొక్క జన్మ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నాడు. తరువాత సౌలు రాజు దేవుని మాట వినకుండా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా యేసును నమ్ముకొని అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు పోగొట్టుకున్నాళ్ళు. ఒక స్త్రీ 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఒక ఆయన 100 గొర్రెల్లో ఒక గొర్రెను పోగొట్టుకున్నాడు. ఒక ఇంట్లో అయితే కుమారుడే తప్పిపోయాడు. స్తోత్రం. ఎవరైనా తప్పిపోయిన కుమారుడు. ఇలా బైబిల్ అంతా తిరిగెత్తి పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నువ్వు కూడా పోగొట్టుకుంటున్నావా, కాపాడుకుంటున్నావా? ఎంత ఓర్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, బాగా వినండి. హలో, కళ్ళు తెరు, నాయంగా చూడు. ఎందుకు కళ్ళు మొత్తం పద్దాక కళ్ళు తెరు. ఇప్పుడు వచ్చిన పరిస్థితులు ఏంటంటే, ఎక్కడ పడ్డ దరిద్రం ప్రతి ఇంట్లో కూడా ఇది ఎక్కువగా జరుగుతుందండి. ఉండటానికి అందరూ ఉన్నారు, కానీ ఎవరు లేనోళ్ళలాగా అయిపోతుంది పరిస్థితి. నిజమంటారా కాదంటారా? ఉండటానికి భూమి మీద అందరూ ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు లేరని లేదు. కానీ కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, అందరూ ఉన్నా ఎవరు లేని ఒంటరోళ్ళలాగా బ్రతుకుచున్న పరిస్థితులు ఇప్పుడున్న కాలం. దీనికి కారణాలు అనేకం కావచ్చు. స్వార్థం కావచ్చు, అసూయ కావచ్చు, డబ్బు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇంకా ఏవేవో, గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు. ఒకళ్ళొకళ్ళు గిట్టక, సమాధానం లేక, పడక, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఎవరు గొప్ప? 0, గుడ్డు 0. ఎవరు గొప్పవాళ్ళు ఏం కాదు. ఏంది పాస్టర్ గారు అలాగంటావు? ఎంతకాలం ఓర్చుకోమంటావు? ఎంతకాలం ఓరు పట్టాలి? నేను నేర్చుకున్న పాఠం దేవుని వాక్యం దగ్గర, చచ్చే వరకు నువ్వు ఓర్చుకోవాల్సిందే. చచ్చే వరకు. యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించే వరకు కూడా
అప్పగించే వరకు కూడా ఓర్చుకున్నాడా? ఒకడు బళ్ళని తీసుకుని అతనుడు పొడుగుతాడు, రే ఏంద్రా నన్ను పొడుతాను అతను ఆగరా అన్నాడా? నో, రా. అప్పగించేసుకున్నాడు. కొట్టినా, తిట్టినా, దూషించినా, సువార్త ప్రకటించేటప్పుడు ఏళన చేశారు, ఎన్నో ప్రశ్నలు వేశారు, అవమానపరిచారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకులైతే ఆయన చేసిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దూషించారు. అన్నీ ఓర్చుకున్నాడు, అన్నీ తగ్గించుకున్నాడు. నా యేసయ్య దగ్గర నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే, ఆయన చివరి శ్వాస విడిచే వరకు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు, దూషించలేదు. అందుకే ఆయన దేవుడయ్యాడు. మనం ఒకటి ఓర్చుకుంటాం, రెండోది ఓర్చుకోలేం. కొన్ని ఓరుపడతాం, కొన్ని ఓరుపడలేం. కొన్ని దేవుని వాక్యానికి యేసయ్య చోటిస్తాం, కొన్ని మనంతో మనం చూసుకుంటున్నాం. సమస్య అక్కడే వస్తుంది. కనుక మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా తగ్గించుకుందాం, ప్రేమించుదాం, తగ్గించుకుందాం, దేవునికి అప్పగిద్దాం. దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే తల్లిదండ్రులున్నా, అన్నదమ్ములున్నా, అక్క చెల్లెళ్ళున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా, ఎవరు యోనా గారు చక్కగా యాక్షన్ చేస్తున్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు లేని వారికి లాగా అయిపోతాయి కుటుంబాలు, బ్రతుకులు. క్రైస్తవుల్లోనే రావాలి, ఆ మార్పు తీసుకురావాలి. లోకస్తుల్లో రావటం కష్టం. కనీసం వాక్యాన్ని బట్టి అయినా మనలో మార్పును దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, కాపాడుకో, గట్టిగా పట్టుకో. నీ కుటుంబాన్ని కాపాడుకో, సంఘాన్ని కాపాడుకో, ప్రజలను కాపాడుకో, నీ హృదయాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకో. నా మట్టుకు నేను పరిశీలన చేసుకుంటున్నా. ఇంకా నాలో ఏవైనా లోపాలుంటే దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నా. తండ్రి, నన్ను నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నాకు ఇచ్చిన సంఘాలను నేను కాపాడుకోవాలి, నాకు ఇచ్చిన సమస్తాన్ని నేను కాపాడుకోవాలి. ఎలాంటి వారి ఎదుటైనా ఒక చిన్న పిల్లోడిలాగా, ఒక స్వతంత్రంగా, ఒక తోటి మనిషిగా, ఒక ఇంట్లో వ్యక్తిగా ఆ స్వతంత్రత, ఆ మాట అలా దేవుడు నాకు ఇచ్చేసాడు. మనమేదో ప్రత్యేకంగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, అలా ఇలా అనుకో. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి కూడా అలా ఉండదు. ఎలాంటి వాళ్ళైనా, దేవుని నమ్ముకున్న వాళ్ళైనా, అన్యులైనా ఆ స్వతంత్రత, ఆ ప్రేమ అనేది, ఆ మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అందరిని మనం ప్రేమించాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి, అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి. చివరిగా వాగ్దానం ఏంటంటే, జయించువానికి నా దేవుని ఆలయములో స్తంభముగా చేసేదను. స్తంభం అంటే భారం మోసేది, భరించేది. దేవుని మందిరములో ఒక స్తంభంగా దేవుడు నిలబెడతాడు. నూతన యెరూషలేమనే ఆ యొక్క పేరు దేవుడు నీకు ఇస్తాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనే పేరు ఆయన వస్త్రం మీదను, తొడ మీద రాయబడినట్లుగా నీ మీద నూతన యెరూషలేమని క్రొత్త పేరు నా దేవుడు మన మీద రాయబోతున్నాడు. ఆమేన్ చెబుదాం. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం చేస్తున్నాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే నా మందిరంలో ఒక స్తంభంగా చేస్తా, నూతన యెరూషలేమనే పేరు నీ మీద రాస్తాను. ఆ పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే ఆ గొప్ప ఆధిక్యతలు, బహుమానాలు, కిరీటాలు మనమందరం పొందుకోవడానికి ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి.